ఎవరో ఏదో అనుకుంటారు అని నేనెప్పుడూ ఏది చేయను. నా మనసుకి మంచి అనిపించిందే చేస్తాను. నా అత్తకు గౌరవం దక్కి పనులే చేస్తాను. నా వంశంకు చెడ్డ పేరు రాని పనులే చేస్తాను. నా ఊరికి మేలు జరిగే పనులే చేస్తాను. నా కుటుంబం నన్ను అడుగడుగునా అడ్డుపడకుండా నన్ను దీవించు తల్లి. పూజారి గారు, నా అమ్మవారు నాకు తోడుగా ఉందన్న ధైర్యంతో నేను ఏదైనా సాధించగలనని అనుకున్నాను. నన్ను ఎన్నోసార్లు కాపాడింది. ఇప్పుడు మాత్రం ఎందుకు ఒంటరిగా వదిలేసింది? నువ్వు వచ్చినప్పటి నుంచి గమనిస్తున్నానమ్మా. ఊరంతా ఏదేదో మాట్లాడుతున్నారు గాని ఎవ్వరూ త్యాగాలకు ముందుకురా. నువ్వు మాత్రం బిడ్డను కూడా అడ్డం పెట్టి పోరాడుతున్నావు. అవును పూజారి గారు, ఈ రోజు నేను నా కూతుర్ని కూడా వదిలి ఇలా ఒంటరిగా రావాల్సి వచ్చింది. ఏది ఏమైనా సరే నేను పోరాడతాను. అప్పటి వరకు ఈ గుడిని వదిలి వెళ్ళను. అమ్మవారి దీక్షని తీసుకోవాలని అనుకుంటున్నాను. అమ్మవారికి సంబంధించిన పూజలని చేసుకుంటాను. 4 రోజులలో అమావాస్య ఉంది. ఆ వశీకర అంతం ఈ దీక్షలో ఉండి పూర్తి చేస్తాను. సరే అమ్మా, మంచి గడియలలో మంచి నిర్ణయం తీసుకున్నావు. అమ్మవారి ఆశీస్సులతో కృపా కటాక్షాలతో ముందుకు సాగడం మంచిది. వెళ్ళి దుస్తులు మార్చుకుని రామ్మా. అలాగే, వెళ్ళిరామ్మా. స్వామి, కుంకుమ పెట్టుకోమ్మా. అలాగే. ఈ దీక్షలో దశల వారీగా నువ్వు చేయవలసిన పనులేంటో చెప్తూ ఉంటాను. ఆ విధంగా ఆచరించుకుంటూ ముందుకు సాగు. ఇకపోతే ఇంకో విషయం, అమ్మవారి దీక్షతో పాటు శివపార్వతుల దీక్ష కూడా తీసుకో. అమావాస్య గడియలు సమీపించే నాటికి నీ దీక్షలు చివరి దశకు చేరుకుంటాయి. వచ్చే అమావాస్య ఓ ప్రత్యేకమైన రోజుగా పిలువబడుతుంది. ఎందుకంటే ఆ రోజున శివపార్వతులు తాండవం చేస్తారని అంటారు. ఓం జటాయ నమః, ఓం కాపాలికాయ నమః, ఓం హ్రీం క్రీం క్రైం. వేళ కాని వేళలో నీ సాయం కోరని సందర్భంలో నీ రాకకు కారణమేంటి జట? అవని సంకల్పించిన యాగాన్ని అసంపూర్ణం గావించానని అభినందించడానికి వేంచేశావా? లేకుంటే మునుముందు రాబోయే ప్రమాదం గురించి హెచ్చరించడానికొచ్చావా? నీ రాకకు కారణమేంటో తక్షణమే తెలియజేయ్. చెప్పడానికే వచ్చాను, చెప్పకుండా పోతానా ఏంటి? యాగం ఆపావని సంబరపడుతున్నావు. ఇప్పుడు నీ మీద దండయాత్రను జరపడానికి దీక్షను మొదలుపెట్టింది. దీక్ష? అవును వసీకరా, గుడిలో భవానీ దీక్షను తీసుకుంది. రాక్షస సంహారం అమ్మవారి అవతారంతోనే సాధ్యం కదా. అందుకే నిన్ను సంహరించడానికి అటువంటి అవతారాన్నెత్తడానికి సిద్ధమవుతుంది. హాస్యానికి కూడా హద్దుంటుంది జట. మానవ మాతృరాలైన సాధారణ అబల అమ్మవారి అవతారం ఎత్తి నన్ను చంపుతుందా? తను కలగంటుందా లేదా నువ్వు అతిగా ఊహించుకుంటున్నావా? నీ మరణ గడియలు సమీపిస్తున్నాయి. స్వర్ణ ఖడ్గంలో నీ ఊపిరి ఉందని సంబరపడుతున్నావు. అవని తలుచుకుందంటే ఆ విషయాన్ని కనిపెట్టడం అంత కష్టతరం కాదు. జాగ్రత్తగా ఉండమని హెచ్చరించుటకు వచ్చాను. నా మీద పై చెయ్యి సాధించడానికి నీ బిడ్డను ముక్కు పుడకను కాపాడుకుని నన్ను అంతమొందించడానికి
దీక్షను ప్రారంభించావా అవని? జటా హెచ్చరించినట్టు నిన్ను తక్కువ అంచనా వెయ్యడానికి వీల్లేదు. నా జాగ్రత్తలో నేనుండడం మంచిది. నా ఊపిరి దాగి ఉన్న స్వర్ణ ఖడ్గం నీ కంట పడకూడదు. అమ్మా, నా ఇంటి దీపానికి ఎలాంటి ఆపద కలగకూడదు అని నీ ముందు అఖండ దీపాన్ని వెలిగించాను. కానీ నేను వెలిగించిన ఈ దీపం ఆరిపోవడంతో నాలో అంతులేని ఆవేదన, అనంతమైన అలజడి రేగుతుంది తల్లి. నా అక్షయ ఆయువుకి ఎలాంటి అనార్థం జరగకుండా కాపాడు తల్లి, కరుణించు తల్లి. దేదీప్యమానంగా వెలుగుతున్న ఈ జ్యోతిలాగే నా అక్షయ ఆత్మ జ్యోతి కూడా అజేయంగా వెలుగుతూ నిండు నూరేళ్లు వర్తిల్లే విధంగా అనుగ్రహించు తల్లి. నా కూతుర్ని కాపాడు తల్లి.